కవితపై బీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పై తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు. ఇక కవితపై కారు పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కవిత పోస్టర్లను బీఆర్ఎస్ ఆఫీసుల నుంచి తొలగిస్తున్నారు. ఇక ఇటు కవిత నివాసం దగ్గరకు చేరుకుంటున్న జాగృతి నేతలు కనీసం వివరణ అడగకుండా ఎలా సస్పెండ్ చేస్తారంటూ బీఆర్ఎస్ పై మండిపడుతున్నారు. కవితపై బీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో కవిత పోస్టర్లను చించేస్తున్నారు. కోరుట్ల బీఆర్ఎస్ ఆఫీసులోని కవిత పోస్టర్ను తొలగించారు. కొన్ని చోట్ల కవిత దిష్టి బొమ్మను దహనం చేస్తున్నారు. రైట్, మనం 2 వర్షన్ చూస్తున్నాం. బీఆర్ఎస్ కార్యకర్తలు ఒకవైపు కవిత పైన ఫైర్ అవుతూ ఉంటే జాగృతి కార్యకర్తలు కూడా బీఆర్ఎస్ పైన ఫైర్ అవుతున్నారు. ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ అడగకుండా ఎలా సస్పెండ్ చేస్తూ ఉన్నారు అంటూ ఉన్నారు. మనం 2 వర్షన్స్ వింటూ ఉన్నాం. ఫస్ట్ అయితే సతీష్ అండ్ కర్ణాకర్ మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సతీష్ దగ్గరికి వెళ్దాం. సతీష్, అంటే పోస్టర్లు చించేస్తున్నారు అంటే బీఆర్ఎస్ కార్యకర్తల్లో కవిత పైన ఇంత ఆగ్రహం ఎందుకు? ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవితను పార్టీ నుండి సస్పెండ్ చేయడం పట్ల ఆ పార్టీ శ్రేణులు ఒక ఇంత పార్టీ నిర్ణయానికి అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లుగా స్పష్టమవుతుంది. మెట్పల్లిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ క్యాంప్ ఆఫీస్ అనుకోవచ్చు, అదేవిధంగా నివాసం కూడా అదే. ఆ నివాసంలో కవిత ఫ్లెక్సీలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం కవితను పార్టీ నుండి సస్పెండ్ చేసిన తర్వాత ఆ ఫ్లెక్సీలను కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అందులో కవితకు సంబంధించినటువంటి ఎటువంటి ఆనవాళ్లు లేకుండా ప్రస్తుతం అయితే ఆ పార్టీ శ్రేణులు అయితే చేస్తున్నట్లుగానే మనం అర్థమవుతుంది. దీంతో పాటు ఇటు ఉస్నాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఉస్నాబాద్ బీఆర్ఎస్ కూడా ఈరోజు కొంత నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. హరీష్ రావును ఉద్దేశించి కవిత చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా కవిత ఫ్లెక్సీని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలంతా కూడా ఇక కవితకు సంబంధించినటువంటి ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారని చెప్పి భావించవచ్చు. ఇక రానున్న రోజుల్లో బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఫ్లెక్సీల్లో కవితకు స్థానం లేదనే ఒక సంకేతాలు కూడా ప్రస్తుతం అయితే వెలువడుతున్నాయి. ఇక పార్టీ నుండి సస్పెండ్ చేసిన తర్వాత తమ కవిత ఫోటోను కూడా బీఆర్ఎస్ శ్రేణులు పెట్టుకోవడానికి ఇష్టపడలేని పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అయితే చాలా చోట్ల కూడా ఇదే అంశం చర్చ జరుగుతుంది. కవితను పార్టీ నుండి సస్పెండ్ చేసిన తర్వాత కొన్ని గంటల్లోనే కవిత ఫ్లెక్సీని తొలగించడం కొంత రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా జరుగుతుంది. చాలా చోట్ల కూడా ప్రస్తుతం కవిత ఫోటోను లేకుండా కేవలం తమ అధినేత ఫోటోలతో, వర్కింగ్ ప్రెసిడెంట్ అదేవిధంగా ముఖ్య నాయకుల ఫోటోలతో ఫ్లెక్సీని ఏర్పాటు చేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో పాటు ఇటీవల కాలంలో సింగరేణి సంబంధించిన బీఆర్ఎస్ అనుబంధ సంఘమైనటువంటి తెలంగాణ బొగ్గు గనుల కార్మిక సంఘానికి దాదాపు 10 ఏళ్ల పాటు కవిత గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు. అయితే ఇటీవల గౌరవ అధ్యక్షురాలి స్థానం నుంచి కూడా కవితను తొలగించారు. ఒక రకంగా కవిత పైన వేటు వేయడానికి ముందే ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం నుండి కవితను గౌరవ అధ్యక్షురాల నుంచి పదవి నుంచి తప్పించి ఆ పదవిని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కు కట్టబెట్టడం జరిగింది. ఇక్కడ నుంచి కవిత కొంత ఆగ్రహం, నిరసనలు కూడా వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం సింగరేణి గనులపైన ఉన్నటువంటి బొగ్గు గనులపైన కూడా కవిత పోస్టర్ లేకుండా ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టు సమాచారం ఉంది. మొత్తానికైతే కవిత వ్యవహారం నేపథ్యంలో కవిత పైన బీఆర్ఎస్ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం నేపథ్యంలో కవితకి ఇక బీఆర్ఎస్ స్థానం సంబంధించినటువంటి ఫ్లెక్సీల్లో ఎటువంటి స్థానం లేదు, చోటు లేదని చెప్పి బీఆర్ఎస్ శ్రేణుల నుంచి వినిపిస్తే వాదన. దీంతో పాటు ఒకవైపు బీఆర్ఎస్ శ్రేణులు, మరొక వైపు కవితకు సంబంధించినటువంటి అనుచరులు జాగృతి సేన, ఈ రెండు కూడా కొంత విభేదాలు కూడా మొదలైనట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే తమకు ఎటువంటి సంకేతాలు లేకుండానే, ఎటువంటి వివరణ కోరకుండానే కవిత పైన వేటు వేయడాన్ని ఇటు జాగృతి సేన తప్పుపడుతుంది. దీంతో పాటు ఇటు నిజాం
నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో కవితకు చాలా బలమైన పట్టు ఉంది. ఒకసారి ఎంపీగా పోటీ చేస్తారు. అదేవిధంగా తర్వాత ఎమ్మెల్సీగా అక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత కొంతకాలంగా అధికారంలో ఉన్న సమయంలో కూడా కవిత జగిత్యాల స్థానం నుంచి పోటీ చేస్తుందని చెప్పి బీఆర్ఎస్ వర్గాలు చాలా బలంగా చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్రస్తుతం అయితే ఇప్పుడు మారుతున్న పరిణామాల నేపథ్యంలో కవిత జగిత్యాల లేదా కొరుట్ల నుంచి ఖచ్చితంగా పోటీ చేస్తుందనే ఒక అంశాన్ని కూడా జాగృతి సంబంధించినటువంటి నేతలంతా కూడా స్పష్టం చేస్తున్నారు. మొత్తానికైతే మారబోతున్నటువంటి రాజకీయ పరిణామాలతో ఇటు ఉమ్మడి మొత్తానికైతే బీఆర్ఎస్లో ఒక రకమైనటువంటి చర్చకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం అయితే కవితకు సంబంధించిన అంశంపైనే హాట్ టాపిక్గా మారింది సుమిత్ర. అంటే సతీష్, పార్టీ అయితే సస్పెండ్ చేసింది, ఫ్లెక్సీ ఫొటోస్ ఉన్న ఫ్లెక్సీలను తీసేయడం వరకు ఓకే, కానీ దిష్టి బొమ్మను కూడా దహనం చేయడం, ఫోటోలను దహనం చేయడం అంటే దీన్నంతా ఎలా చూడాలంటే గత 100 days నుంచి కవిత వ్యవహార శైలి వలన ఇది కార్యకర్తల్లో ఉంది అని అనుకోవచ్చా? దీన్ని ఎలా చూడాలి? కవిత వ్యాఖ్యల నేపథ్యంలో గత కొంతకాలం కూడా కొంత వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తున్నాయి. పార్టీకి సంబంధించిన వ్యాఖ్యలు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన నాయకులపైన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇవంతా కూడా వివాదానికి ఆజ్యం పోసినట్లుగా, అదేవిధంగా ప్రతిపక్షాలకు ఊతమిచ్చినట్లుగానే ఆ పార్టీ అధిష్టానం భావించినట్లు తెలుస్తుంది. కవిత వ్యాఖ్యలు కొంత వెనక్కి తగ్గుతాయని చెప్పి అధిష్టానం కూడా కొంత వెయిట్ అండ్ సీ ధోరణిలో చూసినట్లుగా అర్థమవుతుంది. కానీ కవిత వ్యాఖ్యలు మరింతగా పెంచడంతో ప్రస్తుతం అయితే ఆ కవిత పైన వేటు వేసినట్టుగా తెలుస్తుంది. దీంతో ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీలో కీలకంగా ఉన్నటువంటి హరీష్ రావు పైన కవిత వ్యాఖ్యలు చేయడం మాత్రం హరీష్ రావు సంబంధించినటువంటి ఫాలోవర్స్ వారంతా కూడా ఖచ్చితంగా కవిత తీరును తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే హుస్నాబాద్ నియోజకవర్గంలో కవితకు సంబంధించినటువంటి ఫ్లెక్సీని దహనం చేయడం జరిగింది. దాంతోపాటు హరీష్ రావుకు సపోర్టుగా కవితకు వ్యతిరేకంగా కూడా నినాదాలు తీసుకుంటున్నటువంటి పార్టీ శ్రేణులు ఇటు కవిత తీరును చాలా తప్పుపడుతున్నారు. పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి మెజార్టీ క్యాడర్ అంతా కూడా అనుసరిస్తున్నట్లుగా భావించవచ్చు. చాలామంది ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, వీరంతా కూడా పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయం వైపు ఉన్నారు. అయితే కవిత వైపు ఎవరు ఉంటారని మాత్రం ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్గా మారిందని చెప్పుకోవచ్చు. కేవలం జాగృతి సంబంధించినటువంటి సేనతోనే కవిత రాబోయే రోజుల్లో ప్రజల్లోకి వెళ్తుందా, లేకపోతే మరొక రాజకీయ పార్టీతో ప్రజల్లోకి వెళ్తుందా, ఏ రకంగా కవిత అడుగులు వేయబోతున్నది మాత్రం కొంత ఆసక్తికరంగా మారినటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే కవిత పైన తీసుకున్న నిర్ణయం పట్ల ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కొంత అధిష్టానాన్ని వైఖరికే సపోర్ట్ చేస్తున్నాయి. కవిత తీరును, అదేవిధంగా కవిత వ్యాఖ్యలను ఇవన్నీ కూడా వ్యతిరేకిస్తూ చాలా చోట్ల కొంత నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగానే ఫ్లెక్సీలు దగ్ధం చేయడం కావచ్చు, అదేవిధంగా కవిత ఫోటోలను తొలగించడం కావచ్చు, ఇవన్నీ కార్యక్రమాలు క్యాడర్ అంతా కూడా దఫలవారీగా చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే రానున్న బీఆర్ఎస్ సంబంధించిన ఫ్లెక్సీల్లో ఇక కవితకు స్థానం లేనది మాత్రం స్పష్టమైన నేపథ్యంలో క్యాడర్ అంతా కూడా కవిత సంబంధించిన ఫ్లెక్సీలు అన్ని కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుమిత్ర, థ్యాంక్ యూ సతీష్ ఫర్ ద అప్డేట్.